కామారెడ్డిలో కని విని ఎరుగని రీతిలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. అక్కడి నుంచి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి బాలకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. బాలకుమార్, ఏంటి పరిస్థితి? కామారెడ్డి జిల్లాలో రెండో రోజు కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. దీంతో కామారెడ్డి పట్టణం పూర్తిగా జలదిగ్బంధాలు చిక్కుకుంది. నిన్నటితో పోలిస్తే ఈ ప్రస్తుతం పరిస్థితి పర్వాలేకున్నా కానీ ఇంకా కాలనీలు మాత్రం జలదిగ్బంధాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో పూర్తిగా లోతట్టు ప్రాంతం ఇట్లాంటి ఒక విద్యానగర్ కాలనీ కాకుండా ఇట్లా 15 కాలనీల వరకు కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి. కాలనీలలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తుంది. కామారెడ్డి పట్టణానికి సంబంధించి కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీ, అశోక్ నగర్, పంచముఖి హనుమాన్ కాలనీ, కాకతీయ కాలనీ, గోసంగి కాలనీ, ఇందిరానగర్ కాలనీ ఇలా దాదాపుగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధాలు చిక్కుకున్నాయి. ఇక్కడ ఉన్న 150 మందికి పైగా జనాల్ని పునరావాస కేంద్రాలకైతే తరలించారు. ఇప్పటి వరకు 150 మందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు చెప్తున్నారు. ఇక్కడ జాతీయ రహదారి కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి అయితే పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జంగంపల్లి వద్ద రోడ్డు డ్యామేజ్ అయింది. అక్కడ హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వచ్చే వాహనాలను మెల్లిగా నిజామాబాద్ వైపు షిఫ్ట్ చేస్తున్నారు. ఇక నిజామాబాద్ నుంచి కామారెడ్డి హైదరాబాద్ వెళ్లాల్సిన వాహనాలు మాత్రం ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్లో నిలిచిపోయిన పరిస్థితి. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. మరో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో కామారెడ్డి వాసులు అయితే ఆందోళన చెందుతున్నారు. నిన్నటి వర్షం గత చరిత్రలో కామారెడ్డి జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వర్షాలు కురిసిన దాఖలాలు లేవనేది కామారెడ్డి వాసులు చెప్తున్నారు. సో ఎట్లా ఉంది? నిన్న ఎట్లా వర్షం కురిసింది? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు కూడా బాగా డేంజర్గానే ఉంది. విపరీతంగా వర్షాలు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇంత వర్షాలు చూడలేదు. జనాలకైతే చాలా కష్టాలుగా ఉన్నాయి ఈ వర్షంతో. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎట్లా ఉంది? మొన్న రాత్రి నుంచి స్టార్ట్ అయింది. నిన్న డే అంతా మొత్తం ఇబ్బందులతోటే ఉన్నారు జనాలు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ కాలనీలలో ఇళ్ల పరిస్థితి ఎట్లా? అంటే చాలా మంది ఇళ్లకు నీళ్లు పోయిన వాళ్ళకి ఏమైనా రెస్క్యూ సహాయం అందిందా లేదా? చేస్తున్నారు అధికారులు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇంకా నీళ్ళలో ఉన్నాయా? ఇంకా నీళ్ళలోనే ఉన్నాయి. కొన్ని కాలనీలు నీళ్ళలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏం కాలనీ? ఎట్లా ఉంది ఇక్కడ? ఇది నిజాం సాగర్ రోడ్ విద్యానగర్ కాలనీ కిందకి వస్తుంది. ఇటుకే అక్కడ దాకా చాలా గేట్ల లోపలికి నీళ్ళు వచ్చినాయి సార్ నిన్ననైతే. సో ఇది మొత్తం మీద కామారెడ్డి వాసులు అయితే ఆందోళనలో ఉన్నారు. కామారెడ్డి మొత్తం కూడా జలదిగ్బంధంలో ఉంది. చాలా కాలనీలు నీట మునిగాయి. చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డిలో దాదాపు 10 చెరువులు తెగిపోయాయి. ఆ వరద ఉధృతికి ఇళ్లలోకి నీళ్లు చేరాయి. చాలా తాండాలు నీట మునిగిన పరిస్థితి. సో ప్రస్తుతానికైతే కుదుట పడుతుంది. కానీ వర్షాలు మళ్ళీ కంటిన్యూ కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇటు నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు కూడా భారీగా వరద పోటెత్తుతుంది. ఇవాళ భారీ వర్షాల దృష్ట్యా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకైతే సెలవులు ప్రకటించారు. కానీ వర్షాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. చాలా కాలనీలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది కామారెడ్డి విద్యానగర్ పరిస్థితి. ఇంకా వర్షాలు కంటిన్యూ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? ముందు జాగ్రత్త చర్యలు ఏం చేపడుతున్నారు? అంటే ఖచ్చితంగా వర్షాలు అయితే ఇంకా కంటిన్యూగా పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా దాదాపు 44 సెంటీమీటర్లు కామారెడ్డి జిల్లాలో కురిసింది. అరగొండలో 44 సెంటీమీటర్లు. ఇక కామారెడ్డి పట్టణంలో మాత్రం 30 సెంటీమీటర్లు. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వర్షం పడ్డ దాఖలాలు లేవనేది స్థానికులు చెప్తున్నారు. ఇక ఆ స్థాయిలో వర్షాలు కురవడం, కాలనీలు పూర్తిగా జలదిగ్బంధాలు చిక్కుకోవడం, ఎటు చూసినా వరద నీరే కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. చాలా కాలనీలలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం విద్యానగర్లో ఈ పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితి లోతట్టు ప్రాంతాల్లో దాదాపు 15 నుంచి 20 కాలనీలు ఉన్నాయి. ఆ 20 కాలనీలలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. చాలా కాలనీలలో ఇళ్లలోకి నీళ్లు చేరా. వాళ్ళు ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఒకవైపు కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, రాష్ట్రం నుంచి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే జిల్లాకు చేరుకునే అదనపు బృందాలు కూడా రప్పించారు. ప్రస్తుతానికైతే వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసి ఎక్కడికక్కడే రప్పించామని అధికారులు చెప్తున్నారు. ఇక కలెక్టర్తో పాటు ఎస్పీ జాతీయ రహదారులు కావచ్చు లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలగకుండా ప్రధానంగా మానవ నష్టం, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ ఉన్న ప్రజలకి సహాయ సహకారాలు ఎలా అందుతున్నాయి? అంటే ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు? కరెంటు సరఫరా అనేది పునరుద్ధరణ జరిగిందా? ఇంకా కరెంటు లేకుండానే ఉందా? ఏం జరుగుతోంది బాలకుమార్? నిన్న నుంచి కూడా మొన్న రాత్రి నుంచి వర్షం మొదలైంది.
ఏకధాటిగా వర్షం కురిసింది, వర్షం కురుస్తూనే ఉంది. ఇంకా దీంతో ఎక్కడికక్కడే జల దిగ్బంధంలో కామారెడ్డి పట్టణం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆ తర్వాత మొత్తం కూడా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఇప్పటికీ ఇంకా పునరుద్ధరణ కాలేదు. కొన్ని ప్రాంతాల్లో పునరుద్ధరిస్తున్నట్టుగా కామారెడ్డి మొత్తం కూడా ఇప్పటికీ జల దిగ్బంధంలో ఉంది. చాలా కాలనీలలో పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది. అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు, సిచ్యువేషన్ని కంట్రోల్ తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ వర్షాలు కంటిన్యూగా అవుతుండడం, ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తుతున్నాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. కాలనీలలో సిచ్యువేషన్ని మానిటరింగ్ చేస్తూ సహాయ కార్యక్రమాలు చేసే పనులు అయితే ఉన్నారు. కానీ ఇప్పటికే చాలా కాలనీలు పూర్తిగా నీట మునిగి నీళ్లలోనే జల దిగ్బంధంలో ఉన్నాయి. కొన్ని ఏరియాలో మాత్రం నీళ్లలో ఉన్న జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 150 మందిని సురక్షిత ప్రాంతానికి అయితే తరలించి వాళ్ళకి రక్షణ కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఇక అధికారులు కంటిన్యూగా మానిటరింగ్ చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలకు సంబంధించి అప్డేట్ తీసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అయితే ఎప్పటికప్పుడు కంటిన్యూగా మాట్లాడుతున్న పరిస్థితి. అధికారులు మాట్లాడి జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే సీఎంతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా మాట్లాడారు. ఇక్కడ కామారెడ్డి విద్యానగర్ వాసులు ఉన్నారు. సార్, ఇట్లాంటి వర్షాలు గతంలో ఎప్పుడు చూసారు? ఇట్లుండేనా? చూడలే, ఇది మొదటిసారే. కానీ దీనిని ఎక్కడన్నా డైవర్ట్ చేయమంటే చేస్తలేరు. ఎమ్మెల్యేకి కూడా చెప్పినా చేస్తలే. మేము ఇప్పుడు చెయ్యం, అది వాడు కోర్టు ఆనందంగా. ఎట్లా వర్షాలు ఎంతగానో పడ్డాయి పడ్డాయి. మరి ఇప్పుడు ఈసారి మన కొరకు కాదు కదా, అందరి కొరకు పడ్డది. సో ఇది మొత్తం మీద జనాలు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఇది. ఇంకా జల దిగ్బంధంలో ఖాళీలు ఉన్నాయి. సో అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. రైట్ బాలకుమార్, కామారెడ్డిలో ఇప్పటి వరకు ఇలాంటి వర్షాలు వరదలు చూడలేదు అని చెప్పి